దేవునికి అసాధ్యమైన విషయాలు ఉన్నాయా? అక్కడ ప్రశ్న అది. దేవునికంటూ అసాధ్యం ఏమీ లేదు. మరి ఇక్కడ ఈ సమూయేలు వారి పేరెంట్స్, ఓ కుటుంబము, దైవిక కుటుంబము, ఈ కుటుంబము దేవుణ్ణి ఆరాధించుటకు రావడము, బలి అర్పించడము, వారి వారి సేవ దేవుని సమక్షంలో చేయడము అది జరుగుతూ ఉంది. ఆ విధంగా రావడం వల్ల, ఆ విధంగా వారు దేవుని ఘనపరచడం వల్ల, దేవుని మరి గౌరవించడం వల్ల, ఆ శ్రద్ధతో దేవుని వెతికే విషయం లోపల వాళ్ళు పొందిన ఆశీర్వాదం ఏం ఆశీర్వాదము? ఆమెకి ఏదైతే లోటు ఉందో, ఆమెకి ఏ సమస్య ఉందో ఆ సమస్య తీర్చబడింది. ఆమెకేముంది సమస్య? పిల్లలు లేరు కదా. తోటి స్త్రీ పెనినా ఆమె రెచ్చగొడుతూ ఉంది, నీ గర్భము మూతబడింది, నీవు గొడ్రాలువు, నువ్వు వచ్చి కూడా వేస్తే. కొన్నిసార్లు దేవుని మందిరానికి రావడం జరుగుతూ ఉంటుంది, ఒక ఆశతోని దేవుని మందిరానికి రావడం జరుగుతూ ఉంటుంది. సో కొన్ని సందర్భాల లోపల మనుషులను నిరాశపరిచే మాటలు వస్తాయి. నువ్వు క్రమంగా పోతావు కదా గుడికి, ఏది నీ దేవుడు ఏం చేస్తున్నాడు అనగా, దేవుడు ఏమి చేయలేడు, నువ్వు వెళ్ళి వేస్ట్, పరిస్థితులు అదే విధంగా ఉన్నాయి, డిస్కరేజ్మెంట్ సందర్భాలు వస్తాయి. కానీ ఈమె పట్టించుకోలే. ఆమె గురి దేవుడే. క్రమం తప్పకుండా దేవుని మందిరానికి రావడము, ఆరాధించడము, దేవుని స్తుతించడము, దేవుని సేవ చేయడము, అది విధేయత. ఆ విధేయత ఆమెకు ఆశీర్వాద ఫలం అనుగ్రహించింది. ఎట్లయితే మనం చదివిన